ఉపవాస దినాన బట్టి మరి మీరు ప్రార్థనతో పాటు ఉపవాసమును ప్రారంభించినప్పుడు మరి నిజముగా భౌతిక విషయాల నుండి మనము మరి ఏం కావాలంటే మొదట వేరు కావడాలి. మరియు పరలోక సంబంధం మరింతగా ఎప్పుడైతే మనం ఉపవాసము చేస్తున్నామో మరి ఆత్మీయపరమైన మరి బలము మనము పొందుకుంటూ ఉంటాము. మరి ఎప్పుడైతే మనం చేస్తున్న ప్రార్థనకు ఉపవాసం తోడైనప్పుడు అది ప్రార్థనకు మరింత శక్తిని అందిస్తుంది. ఉపవాసమును మరి, మరి ఉపవాసం ఏం చేస్తదంటే నిజానికి మనం చూసినట్టయితే చాలా సందర్భాలలో మానవులమైన మనము అనేక శరీర కోరికలను మరి జయించలేము. అంటే తిండిని గాని, నేత్రాశను, జీవపు డంబమును మరి ఇంకా అనేక రకమైన కోరికలను మనం జయించలేని పరిస్థితుల్లో మళ్ళీ మళ్ళీ అందులోనే పడిపోతూ ఉంటాము. అయితే ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటున్నామో, ఉపవాసం ద్వారా శరీర స్వభావము ఎంతగానో బలహీన పడిపోయి, మరి ఆత్మను బలపరుస్తుందది. ఇది మరి మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, ఇది ఒక క్రైస్తవుని జీవితంలో అత్యంతకరంగా నిర్లక్ష్యము చేయబడిన ఆత్మీయ సాధనలలో ఒకటిగా ఇది ఉంటుంది. అయితే మనలో చాలామంది కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాడు. కానీ కొంతమంది దేవుని వాక్యంలో కూడా మరి రోజు నిమగ్నమవుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ప్రార్థనతో కూడిన ఉపవాసం ఈ 2 కూడా జోడింపబడతాయో అది ఒక శక్తివంతమైన సాధనగా మరి ఆచరించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు గానీ ఇది ఒక గొప్ప శక్తివంతమైన సాధనంగా మనకుంటుందనమాట. మరి, మరి నిజానికి మనము క్రీస్తులో లభ్యమయ్యే ఆత్మీయ సామర్థ్యాన్ని తెలుసుకోమని మరి ఈరోజు నేను ప్రోత్సహిస్తున్నాను. ఇది ఆత్మీయంగా ఎదగగలిగిన క్రైస్తవుడికి దేవుని శక్తి అనుభవించదలచిన వారికి మహిమ నుండి మహిమకు అని అనుకుంటున్న వారికి మరి ఈ ఉపవాసము ఎంతో ముఖ్యమైనదని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. మరి మనం చాలా జాగ్రత్తగా చూసినప్పుడు మరి బైబిలు ఎంతో స్పష్టంగా చెలుపుతుంది. ప్రార్థన మరియు ఉపవాసం ఫలితాన్ని ఇస్తాయని. మరి నిర్గమకాండము 14 అధ్యాయం 21 వచనం గనక మనం చూసినప్పుడు, మోషే తన దండమెత్తినప్పుడు సముద్రము విడిపోయింది. అతడు చేయగలిగింది కేవలం ఒక విశ్వాసమైన కార్యమే. దేవుడు అసాధ్యాన్ని సాధ్యంగా చేశాడు. ఏం చేశాడండి? మరి దేవుడు మరి అసాధ్యాన్ని సాధ్యంగా చేయగల సమర్థుడు ఆయన. అయితే అది ఎప్పుడు జరిగిద్దంటే, మరి సహజ విశ్వాసం నీలో ఉన్నప్పుడు దైవీయమైన ప్రతిచర్య దానికి సంబంధితంగా ఉంటుంది. మరి ఏది నా ఆత్మను బలపరుస్తుందో, అది నా మాంసాన్ని బలహీనపరుస్తుందని మనం గమనించుకోవాలి. ఏంటి? ఆత్మీయమైన నియమాలలో ఒకటేంటంటే, ఎప్పుడైతే మనము మన శరీరాన్ని బలపరుస్తూ ఉంటామో ఏది మన శరీరాన్ని బలపరుస్తుందో, మన ఆత్మను అది కృంగదీస్తుంది. మనం దేవుని ఆజ్ఞ పాటిస్తే, మనలో పరిశుద్ధాత్మకు మరింత ప్రభావం లభిస్తుందని, కానీ మనం ఎప్పుడైతే అవిధేయతతో నడిస్తే, ఆత్మ దుఃఖిస్తుందని మనము గమనించుకోవాలి. అందుకే ఉపవాసం ద్వారా మన ఆత్మను బలపరిచి, మాంసాన్ని వశపరుస్తుంది. మనలో మాంసం తగ్గిన కొద్దీ ఆత్మ ప్రభావం అనేది పెరుగుతూ ఉంది అని మనం గమనించుకోవాలి.
ఉపవాసం అనేది మన శరీరానికి అవసరమైన ఆహారం లేదా లేకపోతే ఇష్టమైన విషయాలను కొంతకాలం మానుకొని, ఆ సమయాన్ని ప్రార్థనకు మరియు వాక్య దానానికి అంకితం చేయడమే ఉపవాసం యొక్క రహస్యం. ప్రార్థన లేకుండా ఉపవాసం అనేది కేవలం డైటింగ్ లాంటిదే. చాలామంది ఏమనుకుంటారండి, సన్నబడాలని డైటింగ్ ఉంటారు గదా! అట్లాంటిదే అన్నమాట ఉపవాసం. ప్రార్థన లేకుండా నువ్వు నిజంగా ఉపవాసం ఉంటే దానర్థం ఏంటం దానర్థం ఏంటంటే అది కేవలము మరి ప్రార్థన లేకుండా ఉపవాసం ఉన్నప్పుడు దానర్థం ఏంటంటే నువ్వు మరి కేవలము డైటింగ్ చేస్తున్నట్టే అన్నమాట. బైబిల్‌లో మనం చూసినప్పుడు వివిధ రకాలైన ఉపవాసాలుంటున్నాయి. మరి యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం చేశాడు. మత్తయి సువార్త 4 అధ్యాయం 2 వచనం చూసినట్టయితే అక్కడ నిజంగా ఆయన ఆకలి కలిగి ఉన్నాడు. అంటే ఆయన ఆహారం తినలేదు. నిజమే. అంటే ఆయన మరి 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని యొక్క శక్తిని అనుభవించగలిగారు. ఆహారం మరి, మరి ఆహారం తినలేదు కానీ నీరు త్రాగారు ఉండవచ్చని అర్థం దానికి. ఇంకోటేంటంటే మరి ఆహారము మరియు నీరు లేకుండా ఉపవాసం చేయడం. మొదటిది ప్రభువుని చూసినప్పుడు ఆహారం లేకుండా 40 రోజులు ఉపవాసం ఉన్నాడని మరి మొదటిది మనం చూసినప్పుడు, రెండోది ఆహారము మరియు నీరు లేకుండా ఉపవాసం ఉన్నాడు. మరి ఎస్తేరు గ్రంథం 4 అధ్యాయం 16 వచనం చూసినప్పుడు 3 రోజులు రాత్రింబగళ్ళు తినకుండా, తాగకుండా కండి అని మరి ఎస్తేరు రాణి ప్రకటించిన విధంగా ఇది చాలా గాఢమైన ఉపవాసంగా మనం చూస్తున్నాము. మరియు సాధారణంగా 3 రోజుల కంటే ఎక్కువ కాలము ఉపవాసం ఇక్కడ వాళ్ళు చేయలేదు. 3 రోజులు చేశారిలా. మరి దానియేలు ఉపవాసం మరి మనం చూసినట్టయితే, నేను మాంసాహారం లేదా రుచికరమైన ఆహారం తినలేదు. ఆరోగ్య పరిమితులన్న వారికి ఇది దేవుని ముందు చేసే ఆత్మీయ నియమం. ఏంటంటే వారు ఆహార నియమాలు పెట్టుకుంటారు. ఏంటంటే వారి ఉపవాసం ఎట్లాంటిదంటే, మరి నేను మాంసాహారాన్ని మాత్రం తిననని దేవుని దగ్గర ఒక నియమం ఉంచుకుంటారు. విశ్వాసము మరియు విధేయత. దేవుడు చెప్పినప్పుడు మన విశ్వాసంతో చేసే చిన్న చర్య ఆయన చేతిలో గొప్ప అద్భుతంగా మారుతుంది. ఏలియా ఆకాశం నుండి అగ్ని దిగినప్పుడు అది అతనికి శబ్దం కాదు గానీ, అది మరి వేరే వారైతే ఆ శబ్దాన్ని గ్రహించొచ్చు కానీ, మరి ఏలియా భక్తుడి విషయంలో మనం చూసినప్పుడు అతనికి అదొక గొప్ప దైవికమైన శక్తిలాగా అది ఏలియాకి అనిపిస్తూ ఉంది. ఏమనిపిస్తుంది? ఏలియాకి అది మరి ఒక గొప్ప శక్తిలాగా అనిపిస్తుంది. హ్మ్. మరి అది ఒక గొప్ప శక్తిలాగా మరి చుట్టుపక్కనున్న వాళ్ళు ఎవరు కూడా చూడలేని ఏది కానీ ఏలియా మాత్రం దాన్నొక శక్తిలాగా చూడగలిగాడు. అలాగే మీరు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఏం జరిగిద్దంటే మీరందరూ కూడా దేవుడు ఆ ఆజ్ఞకు ప్రతిస్పందిస్తాడనమాట. మనం ఎల్లప్పుడూ కూడా మన చుట్టూ ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోలేం. కానీ మనం ఏం నమ్మాలంటే ఇది పని చేస్తుందని. ఎందుకంటే దేవుడు నమ్మకస్తుడు అని తెలియజేస్తున్నాడు. మీరు ఆత్మీయంగా స్థిరంగా అనిపించినప్పుడు అంటే మీ ప్రార్థనలు లేదనిపించినప్పుడు మీ కుటుంబము, సేవ లేకపోతే మీరు ఒక విషయానికే ప్రార్థిస్తూ ఉన్నట్టయితే, ఆ ప్రార్థన మరి జరగలేదు అనిపిస్తున్నట్టయితే, కలలు మరి నెరవేరట్లేదు అని మీకనిపించినట్టయితే, ఒక విశ్వాస కార్యము మరి చేయండి. అదేంటంటే ప్రార్థనతో ఉపవాసం ఉండండి. మీ ఆరోగ్య స్థితిని బట్టే. కానీ ఏ నియమమైతే మీరు పెట్టుకుంటున్నారో, ఆ నియమాన్ని మీరు ఉల్లంఘించొద్దనమాట. మాంసం తినను అనుకుంటున్నారా? తినొద్దు. తినకుండా మరి కాయగూరలు తింటూ, ఉపవాసం ఉంటూ ప్రార్థన చేయండి.
మరి కొందరు బ్రేక్‌ఫాస్ట్ మానేస్తాననుకుంటారు. కొందరు లంచ్ చేయకుండా ఉండాలనుకుంటారు. కొందరు డిన్నర్‌ని స్కిప్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక నియమం. అయితే ఏ నియమమైతే నువ్వు పెట్టుకుంటావో దానికి నువ్వేం చేయాలండి? ఆనుకొని బలంగా ఉండాలనమాట. మరి సువార్త యొక్క కేంద్రమనేది సౌకర్యం కాదు గానీ, మన రక్షణ. కానీ దేవుడు మన జీవితంలో దయ, స్వస్థత, ఆశీర్వాదాలను కూడా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ గుర్తుకుంచుకోవాల్సిందేంటంటే, ఉపవాసము మరియు ప్రార్థన ఈ 2 కలిగినప్పుడే దేవుని యొక్క కరుణను కదిలిస్తాయని, మన విశ్వాసము ఆయన చేతిని కదిలిస్తుందని మనము మరి నమ్మినప్పుడే మన జీవితాలలో కార్యాన్ని మనము చూడగలమని దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి దేవాతి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మరి ఎంతో స్పష్టంగా ఉపవాసము భూమిపై ఉన్న అత్యంత శక్తివంతమైన ఆత్మీయ నియమాలలో ఒకటి. అయినప్పటికీ ఇది అత్యంత తక్కువగా అర్థం చేసుకున్న ఒక ఆత్మీయ క్రమశిక్షణ అనొచ్చు. చాలామంది విశ్వాసులు ఉపవాసం అంటే భోజనం మానేసి కొన్ని ప్రార్థనలు చేయడం అని మాత్రమే భావిస్తారు. కానీ వాస్తవానికి మరి నిజానికి ఉపవాసం అంటే మరి వాస్తవానికి మనం చేస్తున్న ఉపవాసం కేవలం ఉపరితలాన్ని మాత్రమే తాకుతుందని మనం తెలుసుకోవాలి. ఆత్మీక లోకం పోరులుగా ఉంటుంది. అంటే నిజంగా ఆత్మీయ లోకం అనేదంటే ఒక యుద్ధంగానే ఉంటుంది. అలాగే ఉపవాసం కూడా ఈ లోకంలో చేస్తున్న మనకు అది ఒక యుద్ధంగానే ఉంటుంది. నీ ఉపవాసంలో ఎంత లోతుందో నువ్వు అనుకోవాలి. నీ విరామములో లేకపోతే నువ్వు నిర్ణయించుకున్న దాన్ని బట్టి నీవు దేవునికి దగ్గరవ్వడానికి మాత్రమే ఉపవాసం చేయడం కాదు గానీ, దేవుడు ఉపయోగించగల ఆయుధంగా నువ్వు మారగలగాలి నీ ఉపవాసం ప్రార్థన ద్వారా. ఎలా మారగలాలి? దేవుడు ఉపయోగించగల ఒక సాధనంగా నువ్వు మారగలగాలనమాట. అంటే నువ్వు అంత దీనంగా ఆయనకు నువ్వు హ్మ్. లోబడాలని దేవుడు ఎంతో స్పష్టంగా మరి ఎంతో స్పష్టంగా మరి దేవుడు తెలియజేస్తున్నాడు. ఉపవాసం ద్వారా నువ్వు ఒక శక్తిగా అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది చూడండి మరి ప్రారంభంలో మరి ఉపవాసం మనం చూసినప్పుడైతే ఉపవాసంలో ఒక 7 స్థాయిలుంటాయి. మనం చూసినప్పుడు ఉపవాసంలో ఒక 7 స్థాయిలను మనం చూడొచ్చు. ఇది చాలామంది విశ్వాసులు మొదట పెట్టేదేంటంటే మొదటి స్థాయి. దురదృష్టవశాత్తు ఏంటంటే చాలామంది విశ్వాసులు ఇక్కడే ఆగిపోతారండి. ఎక్కడ? ఈ మొదటి స్థాయిలోనే ఆగిపోతాడు. ఇది కొంత ఆహారం లేదా భోజనాన్ని మానుకోవడం ద్వారా జరిగే ఉపవాసం అన్నమాట. మరి దానియేలు 10వ అధ్యాయం 3వ వచనంలో మనకు ఉదాహరణ చూసినట్టయితే, రుచికరమైన భోజనమును నేను తినలేదు. మాంసమును, ద్రాక్షారసమును నా నోటికి రాలేదు. 3 వారములు మరి నిండు వరకు నేను నన్ను అభిషేకించలేదు అంటున్నాడు. చూడండి మరి దానియేలు పూర్తిగా తినడం ఆపలేదు. కానీ తన ఆహారంలోని ఆనందాన్ని, సుఖాన్ని తొలగించేశాడు. తనకిష్టమైన దాన్ని వదిలేశాడు. ఈ స్థాయి ఉపవాసంలో క్రమశిక్షణను పెంపొందిస్తుందనమాట. మన శరీర నియంత్రణను నేర్పిస్తుంది. దేవుని స్వరాన్ని స్పష్టంగా వినే ఆత్మీయ సున్నితతను అది ప్రారంభిస్తుందని తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27 వచనంలో చూసినట్టయితే, నేను నా శరీరాన్ని నియమపరుచుకొని దానిని
వశపరుచుకుంటున్నాను. అంటే కంట్రోల్ చేసుకుంటున్నాను అని, నియంత్రించుకుంటున్నాను అని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఇది మన మాంసాన్ని ఆధీనంలో ఉంచే మొదట అడుగు. కానీ ఇక్కడే ఆగిపోతే దేవుడు ఇవ్వదలచిన లోతైన శక్తులు మనము అనుభవించలేమనమాట. కొద్ది రోజులు ఆ విధంగా ప్రార్థన మొదలుపెట్టుకోవాలనమాట. ఇది ప్రారంభంలో ప్రారంభ ఉపవాసాలు అంటారు. తర్వాత సాధారణమైన ఉపవాసం. ఇది అన్ని ఆహారాన్ని మానుకొని నీటిని మాత్రమే తాగే ఉపవాసం. ఎజ్రా గ్రంథంలో ఈ ఉపవాసం చేశారు. 8వ అధ్యాయం 21 వచనం చూసినట్లయితే, అప్పుడు నేను ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం గనక మనం చూసినట్టయితే, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21 వచనం. ఏంటండి? ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21 వచనం గనక మనం చూసినప్పుడు అక్కడ మరి దేవుని సన్నిధిన మమ్మను మేము దుఃఖపరుచుకొని, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లు మరి చేసినప్పుడు ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని అంటున్నాడు. ఎక్కడంట? అహావా నది దగ్గర ఉపవాసం ఉంటానని ప్రకటించుకున్నారంట వాళ్ళకు వాళ్ళు. మరి ఇది సాధారణ ఉపవాసమైనా సరే, ఆత్మీయంగా చాలా శక్తివంతమైన ఉపవాసం ఇది. మీరు ఆహారం మానేసినప్పుడు, మీరు ఆత్మీక లోకంలో ఒక ప్రకటన చేస్తున్నాడు. దేవుడు నాకు సౌకర్యం కంటే ముఖ్యుడని ఈ స్థాయిలో మన వివేకము అనేది పదునెక్కుతుంది. పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని మన మనస్సు మరింత సున్నితంగా మరియు దేవుని ప్రత్యక్షత అనుభవానికి మనము సిద్ధపడతాము. ఎప్పుడైతే ఒక సమస్య వచ్చినప్పుడు, లేకపోతే ఒక పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటున్నామో, అది ఆ విధంగా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. సంపూర్ణ ఉపవాసము. ఇది ఆహారము, నీటిని మానుకునే ఉపవాసము. సాధారణంగా 3 రోజులు ఇది మించకూడదు. చూడండి, ఇది 2 ఇక్కడ మించకూడదని అనేకులు అనుకుంటూ ఉంటారు. చూడండి, ఇక్కడ సంపూర్ణమైన ఉపవాసం అంటే అబ్సల్యూట్ ఫాస్టింగ్ అంటారు. లేకపోతే ఇంగ్లీష్‌లో సూపర్ న్యాచురల్ ఫాస్టింగ్ అని కూడా దీన్ని అనొచ్చు. 3 రోజులు రాత్రింబగళ్ళు తినకండి, తాగకండి అని ఎస్తేరు రాణి ఆ రోజు ప్రకటించింది. ఈ అత్యవసర పరిస్థితుల్లో చేసే ఉపవాసము జీవితంలో నిజంగా మధ్య లేదా ఉన్న సందర్భాలలో ఈ ఉపవాసం దేవుని చేతిని కదిలిస్తుందని మోషే ఈ విధమైన ఉపవాసం 2 సార్లు చేశాడు. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 9వ వచనంలో, నేను పర్వతము మీద 40 రోజులు 40 రాత్రులను గడిపితిని, భోజనము చేయలేదు, నీరు తాగలేదు అని సెలవిస్తున్నాడు. కానీ మోషే నేరుగా దేవుని సమక్షంలో ఉండి అద్భుతంగా నిలబడగలిగాడు. మనకు సాధారణంగా 3 రోజులకే మానవులమైన మనం ఆ విధంగా ఉండగలం. చూడండి, మోసే దేవుని శక్తిని అనుభవిస్తూ అక్కడున్నాడు కాబట్టి ఆ విధంగా చేయగలిగాడు. చూడండి, 4గో ఉపవాసం మనం చూసినట్టయితే దీర్ఘ ఉపవాసం అంటారు, లేకపోతే ఎక్స్టెండెడ్ ఫాస్టింగ్ అంటారు దీన్ని. ఇది 7 రోజులు, 14 రోజులు, 21 రోజులు లేదా 40 రోజుల ఉపవాసం అని చెప్పొచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో ఆయన 40 రోజులను 40 రాత్రులను ఉపవాసం ఉండెను అంటున్నాడు. అంటే కేవలం ఆహారం మానడం కానీ దేవునితో అంతర్గత సంబంధంలో ప్రవేశించడం అన్నమాట ఈ ఉపవాసం అంటే.
ఈ ఉపవాసంలో మీరు ఆత్మీయక దివ్యమైన సూచనలు, దర్శనాలు, ప్రకటనలు మరి పొందవచ్చు. మరి మనం చూసినప్పుడు ఈ స్థాయిలో మనము మరి ఎప్పుడైతే పని చేస్తూ ఉంటామో మరి, మరి నిజంగా ఎన్నో ఆధ్యాత్మికమైన వనరులను మనం అందుకుంటూ ఉంటాము. ఐదవదిగా సామూహ ఉపవాసం అంటే కార్పొరేట్ ఫాస్టింగ్ అంటాడు. ఇది సంఘముగా, సమాజముగా, దేశముగా చేసే ఉపవాసం. యోవేలు గ్రంథం 2 అధ్యాయం 15 వచనం 16 చూసినట్టయితే సియోనులో బూర ఊదుడి, ఒక ఉపవాసమును పరిశుద్ధపరచుడి, ప్రజలను కూడదీసి ప్రార్థనలో నిలుపుడి అంటున్నాడు. సమూహ ఉపవాసంలో కలిసి ప్రార్థనకు అపార శక్తి ఉంటుంది. ఎప్పుడైతే అందరూ కలిసి ఉపవాసం ఉంటారో సంఘంగా వాళ్ళు ప్రార్థిస్తారు. ఏకమై ప్రార్థించే విశ్వాసులు స్వర్గాన్ని కదిలిస్తారు. ఒక్కడిగా ఉపవాసం చేస్తే ఒక్కడిగా యుద్ధం జరుగుతుంది. కానీ సమూహ ఉపవాసంలో ఎవరైనా సరే ఒక సంఘముగా పోరాడాలి మనం. జీవిత విధానముగా ఉపవాసము అంటే కొందరి లైఫ్ స్టైలే మరి ఉపవాసంగా మారిపోతుందండి. ఇది మన జీవితంలో ఒక లైఫ్ స్టైల్ ఫాస్ట్ అంటారు. లేకపోతే హ్యాబిచ్యువల్ ఫాస్టింగ్ అంటారు దీన్ని. ఇది మన జీవితంలో ఒక భాగముగా మారే ఉపవాసం. మత్తయి సువార్త 6 అధ్యాయం 16లో చూసినట్టయితే మీరు ఉపవాసం ఉన్నప్పుడు కపటుల వలె ముఖమును వక్రీకరించకుడి అంటున్నాడు. అతడు ఎప్పుడు ఉన్నాడో ఒకవేళ అనలేదు కానీ ఉపవాసం ఎప్పుడైతే ఉంటున్నాడో క్రైస్తవునిగా నిత్య జీవన శైలిలో భాగముగా కావాలి. అంటే అపోస్తుల కార్యం 13 అధ్యాయం 2 వచనంలో చెప్పినట్టు వారు ఉపవాసం ఉండగా పరిశుద్ధాత్మ ఈ విధంగా అంటున్నాడు. బర్నబాను, సౌలును నాకు పనికై వేరుపరచుడి అని. అంటే ఉపవాసము దేవుని దిశానిర్దేశాలను తెలుస్తుంది. ఈ స్థాయిలో ఉన్నవారు ఎప్పుడూ కూడా ఆత్మీయంగా సిద్ధంగా ఉంటారనేదే దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత వధువు ఉపవాసం అంటారు. అంటే బ్రైడల్ ఆర్ రిలివేటరీ ఫాస్టింగ్ అంటారు. ఇది అత్యున్నతమైన స్థాయిలో ఉండే ఉపవాసం. ఇక్కడ ఉపవాసం ఆహారాన్ని మానడం గురించి కాదు గానీ, దేవుని సన్నిధికి మరింత చేరువ కావడం గురించి తెలియజేస్తుంది. లూకా సువార్త 2 అధ్యాయం 37 వచనంలో ప్రవక్త అయిన అన్న ఏమంటుందంటే, అన్నా గురించి చెప్పబడిన ఒక మాట ఏంటంటే, ఆమె ఆలయమును విడవక రాత్రింబగళ్ళు ఉపవాసములతోనూ, ప్రార్థనలతోనూ దేవుని సేవ చేసెను అంటున్నాడు. అంటే ఆమె దేవునికి ఆమె సమర్పించుకుంది. మరి ఇది దేవుని దగ్గర ఉండటానికి మాత్రమే ఉపవాసం ఉండెను అని, ఇది దేవుని మహిమతో నిండిన స్థాయి. ఇలా చాలా తక్కువ మంది చేస్తారండి. మరి నిజంగా ఉపవాసం నిజంగా ఈరోజు గనక మీరు ఒక విషయం కోసం ఉపవాసం ఉన్నారు అంటే, మన జీవితంలో దేవుడు మనల్ని ఏదో ఒక రకంగా వాడుకోవాలి అనే దృఢ నిశ్చయం మన హృదయాలలో ఉండాలి. నేను ఎన్నుకున్న ఉపవాసం ఇదే అని మీరు ఖండితంగా నిర్ణయించుకొని, మరి ఉపవాసం కేవలం భోజనం మానడం కాదు గానీ, దేవుని ముఖమును వెతకడమే అని తెలుసుకోవాలి. ప్రార్థన లేకుండా ఉపవాసం కేవలం ఆకలిగానే ఉంటుంది. ఉపవాసం మరియు వాక్యంతో కూడిన ప్రార్థన ఇదే ఆత్మీయ విజయానికి తాళం చెవని గుర్తుంచుకోవాలి. ప్రతి ఉపవాస స్థాయి కొత్త అధికారాన్ని తెస్తుంది. నీ ఉపవాసం పెరిగిన కొద్దీ నీ ఆత్మీయ శక్తి పెరుగుతుంది. దేవుడు నిన్ను కొత్త స్థాయికి పిలుస్తున్నాడు. మొదటి స్థాయిలో ఆగిపోకు. నువ్వు మరి వధువు ఉపవాసం వరకు నువ్వు చేరాలని దేవుడు ఎంతో స్పష్టంగా ఈరోజు మాట్లాడుతున్నాడు. మరి ఈ సత్యాన్ని శత్రువు మనకు దాచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఈ ఉపవాస ధ్యానాల ద్వారా మనము
దేవునికి ఎంతో దగ్గరైతున్నాము కాబట్టి, మరి ఈ దగ్గరైన ఈ ఉపవాస సమయంలో ఆయన ఉనికిని మీరు తెలుసుకోవాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం. ఈరోజు మనం ఇది తెలుసుకున్న ఈ ఉపవాసంలో స్థాయిలను బట్టి నిజంగా మీరేదో ఒక స్థాయిని నిజంగా మొదటి స్థాయి అయితే మళ్ళీ వచ్చే వారానికి ఇంకో స్థాయి, వచ్చే నెలకైనా ఇంకో స్థాయికి మీరు ఎదగాలి. అనేకమైన ఆత్మీయంగా మరి దేవునికి ఎంతో దగ్గరయ్యేవారుగా ఉండాలని ఎంతో స్పష్టంగా నేను బతిమలాడుకుంటున్నాను. దేవాతి దేవుడిచ్చిన సందేశాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు తండ్రి, నిత్యుడగు దేవా ప్రభా మరి ఈరోజు విత్తబడిన ఈ వాక్యాన్ని బట్టి నీ పాద సన్నిధికి వస్తున్నాను తండ్రి. ప్రభా మరి నీకే వందనాలు తండ్రి. ప్రభా మరి ప్రార్థించే విశ్వాసుడు స్వర్గాన్ని కలిగిస్తారంటున్నావు తండ్రి. ఒక్కడిగా ఉపవాసం చేస్తే ఒక్కడిగా యుద్ధం చేస్తారు. కానీ సమూహంగా ఉపవాసం చేసినప్పుడు వారు సాధించలేనిది ఏది కూడా లేదంటున్నారు తండ్రి. సహాయం చేయండి తండ్రి. అట్టి గొప్ప మరి మరి దేశం వ్యాప్తంగా ప్రభా ఉపవాస దినములు ప్రకటించబడుటకు సహాయం చేయండి. ప్రభ మరి మా ఈ ఆత్మీయ యుద్ధంలో మేము స్థిరంగా ఉండుటకు ఉపవాసము చేసే శక్తిని మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.